అందరికీ నమస్కారం. ఈరోజు కూడా స్మాల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే రామಣ್ణ అని ఒక హోటల్లో పనిచేస్తూ ఉంటాడు. అంటే పెద్ద హోటల్ ఉంటుంది అది. అక్కడ పనిచేస్తూ ఉంటాడు. అక్కడ అతని పని ఎలా ఉంటుందంటే ఒక టీ కాఫీ నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ అన్నీ తనే చూసుకుంటుంటాడు. అలాగే లెక్కలు, లావాదేవీలు అన్నీ తనే చూసుకుంటుంటాడు. క్లీనర్ నుంచి ఓనర్ దాకా ఏమేమి పనులు ఉంటాయి కదా అవన్నీ చక్కగా చేసుకుంటూ అందరికీ తనకు వచ్చిన పనులను నేర్పుకుంటూ అక్కడ జాబ్ చేస్తూ ఉంటాడు. జీతంతో పెళ్ళాము, పిల్లలు హాయిగా సంసారం గడుస్తూ ఉంటుంది. కొన్ని రోజులు ఇలాగే గడిచిపోతాయి. అప్పుడు కొత్తగా ఒక రూల్స్ ఏమొస్తుందంటే ఇంకా పెద్ద పెద్ద హోటల్లో పని చేయాలంటే మినిమం 10th అయినా పాస్ అయి ఉండాలి, అంటే 10వ తరగతి అయినా పాస్ అయి ఉండాలి అనే ఒక రూల్స్ వస్తుంది. అప్పుడు ఓనర్ అందరిని పిలిచి, పనిచేసే వాళ్ళందరినీ పిలిచి, మీరు ఎవరెవరిది 10th పాస్ అయ్యి సర్టిఫికేట్ తెచ్చిస్తే ఇట్లా వచ్చింది రూల్స్ అని చెప్తాడు. అప్పుడు రామన్నకి షాక్ అవుతుంది. ఎందుకంటే రామన్న చదివిండాడు. అప్పుడు చెప్తాడు, ఏం రామన్న ఎందుకు నీవు టెన్షన్ అవుతున్నావు కదంటే, లేదు సార్ నేనేం చదివిలేను. ఇంకా ఇంటికి వచ్చేస్తాడు. వచ్చినాక అప్పుడు భార్య అడుగుతుంది, ఎందుకండి ఇట్లా ఉన్నారు కదా అంటే, లేదు ఇట్లా మా హోటల్లో ఇట్లా రూల్స్ వచ్చిందంట, మా ఓనర్ చెప్పారు ఇట్లా అని. తను కూడా షాక్ అవుతుంది. ఇదేమప్పా, ఎంత హాయిగా ఎంత సంతోషంగా ఉంటే మా ఫ్యామిలీకి ఏమాయా, సడన్గా పనిపోతే ఏం చేయాలా, నాకు కూడా ఏం కాదు, నేను చదివలేను, నీవు చదివలేవు, పిల్లలు ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఎట్లా అని ఇద్దరు దిగులు పడతారు. నెక్స్ట్ డే మరి హోటల్కి వస్తాడు. ఇంకా ఆప్షన్ లేకుండా అక్కడ జాబ్ వదిలేసే పరిస్థితి వచ్చేస్తుంది. టెన్షన్తో తలని వస్తుంటుంది. ఇంటికి పోదామంటే భార్యకి ఏ మకం చూపించాలప్ప అని ఎక్కడైనా టీ అయినా తాగదామని అట్లే ముందుకు వెళ్తాడు. ముందుగా అక్కడ ఎక్కడ టీ స్టాల్సే ఉండవు. చక్కగా ఇంటికి పోయి ఇట్లా చెప్తాడు భార్యకి, ఊకే మేము ఈ బతికేదానికన్నా పిల్లలకి చనిపోయేది మేలు, నలుగురు చనిపోదాము అని చెప్పేస్తాడు. అంతే, ఇంక ఉన్న జాబ్ పోయింది, ఇంకా జీవితం ఎట్లా మనకు అని ఆలోచిస్తే అప్పుడు భార్య చెప్తుంది, ఏమండి ఆత్మహత్య మహాపాపం అంటారు, చూద్దాము దేవుని మీద భారం వేసి ఎట్లయితే అట్లా అవుతుంది, అలాంటి పని చేసుకోకూడదు అని ధైర్యం చెప్తుంది. సరేలే అని ఇంకా మొదలే ఆయనకి తలనొస్తుంటుంది. అక్కడి నుంచి ఇక్కడి వరకు నేను టీ తాగుదామని చూస్తే ఎక్కడ టీ లేదు, నాకు కాస్త ఏమైనా ఇంట్లో ఉంటే టీ అయినా చేసేయి అని. సరే అని టీ చేసి ఇస్తుంది. అప్పుడు భార్యకి ఒక ఆలోచన వస్తుంది, ఏమండి మీకు ఎట్లా టీ కాఫీ చాలా బాగా పెట్టడానికి వస్తుంది కదా, ఇంతట్లో అక్కడ సైడ్ ఏది టీ స్టాలే లేవు, మీరు ఒక టీ స్టాలే ఎందుకు ఓపెన్ చేయకూడదు అని చెప్తుంది. అప్పుడు ఈ ఐడియా రామన్నకు కూడా మంచిగా అనిపిస్తుంది. సరేలే చేద్దామనేసి నెక్స్ట్ కొంచెం డబ్బులు ఉంటాయి కదా, వీళ్ళు ఏం రేషన్గా తెచ్చుకొని ఉంటారు. అది ఇంత డబ్బులతో ఇంకా అక్కడ రోడ్ సైడ్ ప్లేస్ ఉంటుంది కొద్దిగా, అక్కడ ఒక షెడ్ వేసుకొని టీ స్టాల్ పెట్టేస్తాడు. అక్కడ రమణ టీ స్టాల్ పెట్టడానికి తెలియగానే చాలా మంది వచ్చేస్తారు. టీ కాఫీతో పాటు బ్రెడ్, బిస్కెట్ అన్ని పెడతాడు. ఆ రోజు ఏం అనుకుంటారు కదా, ఇంత కావచ్చు గిరాకీ అని, అంతకన్నా ఎక్కువే అవుతుంది. ఇంకా దాంతోపాటు అక్కడ వచ్చిన వాళ్ళు, నీవే ఏదైనా ఒక బ్రేక్ఫాస్ట్ చేసేయప్ప, మరి ఇంతట్లో ఎక్కడలేదా, అంత దూరం ఎక్కడ పోతాము, నీ చేతి రుచి చూడక చాన్నాళ్ళు అయింది అంటారు. సరే అనేసి ఇంక ఇద్దరు భార్య భర్త ఇద్దరు ఉంటారు కదా, ఇంకా టిఫిన్ చేయడానికి కూడా మొదలు పెడతారు. టిఫిన్ చేయడానికి ఇంకా కొంతమంది, నీవు ఇక్కడే లంచ్ కూడా ఇక్కడే చేసే, ఇక్కడ నుంచి క్యారియర్ తీసుకెళ్తా అని చెప్తారు. సరే అని ఇంకా ఇద్దరికి పని చేయడానికి కాదు, టీ, కాఫీ, టిఫిన్, లంచ్ అంటే అప్పుడు నలుగురికి పని చేసేటోళ్ళకి పెట్టుకుంటాడు. ఆయన వాళ్ళందరికీ ఈ పని నేర్పుతాడనమాట. రామన్నకి మొదటి నుంచి ఇదే అలవాటు ఉంటుంది, తనకు ఏమొస్తుందో అది నేర్పిస్తుంటాడు అందరికీ. చాలా రోజుల నుంచి పని చేసిన వాడు, మీరు ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ సైడ్ ఏ హోటల్ లేదు, అక్కడ ఒకటి ఎందుకు పెట్టకూడదు, నీవు మా ఊరికి రా, నీవు మా ఆఫీస్ కాటికి రా, మా స్కూల్కి రా, అందరికీ పిలుస్తారు రామన్నకి. అప్పుడు సరేలే చూద్దామనేసి ఇప్పుడు ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ నేర్పించింటాడు కదా, వాళ్ళు ఇక్కడంతా చూసుకుంటారని తను అక్కడ ఇంకో కొత్తది ఓపెన్ చేసేది. టీ స్టాల్ నుంచి టీ, టిఫిన్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్ని అక్కడ నలుగురికి పని పెట్టుకునేది, వాళ్ళకి ఈ పనులంతా నేర్పేది, వాళ్ళకి ఆ హోటల్ ఇడిచిపెట్టేది. ఇలాగే ప్రతి ఒక్క ఊరికి రామಣ್ణ హోటల్ అయిపోతుంది. అంటే ఎంత పెద్ద స్థాయికి వెళ్తాడంటే, పెద్ద పెద్ద హోటల్ తీసేంత వరకు అంత స్థాయికి వెళ్తాడు. ఎలాగంటే ఇప్పుడు చిన్న చిన్న హోటల్స్ ఏముంటాయి కదా, అది వాళ్ళకే వదిలేసినప్పుడు నీ నుంచే మాకు హోటల్ ఎంత బాగా జరుగుతుందని వాళ్ళకు వచ్చిన లాభంలో కూడా కొంత రామన్నకే ఇస్తుంటారు. అలా అయ్యి ఎట్లా పెరుగుకుంటూ చాలా పెద్ద ఉద్యమి అయిపోతాడు. పెద్ద ఉద్యములు ఉంటారు కదా, వాళ్ళ దాంట్లో ఈయన పేరు కూడా లిస్ట్కి ఎక్కుతుంది. అప్పుడు ఆయనకు ఒక అవార్డు వచ్చింది అని అందరు పత్రిక వరది వాళ్ళందరూ వచ్చింటారు ఈయన ఇంటర్వ్యూ చేసుకుందామనేసి. ఈయనతో పాటు ఇంకా నలుగురు కూడా వచ్చింటుంది. వాళ్ళందరినీ ఒక పెద్ద హోటల్లో దింపింటారు. స్టాఫ్ వచ్చేసి కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, మీరు ఇక్కడంతా ఫామ్లో సిగ్నేచర్ చేయాలి అని వస్తాడు.
ఈయనతో రామన్నతో పాటు ఇంకా నలుగురు ఉంటారు కదా, వాళ్ళందరూ సిగ్నేచర్ చేస్తారు. రామన్నకి చదువుకోలేదు కదా, సిగ్నేచర్ లేకుండా హెబ్బొట్టు వస్తాడు. అప్పుడు అక్కడే రిపోర్టర్ కూర్చుని ఉంటారు కదా, ఆయన అడుగుతారు, ఏం సార్ మీరు చదువుకోలేదా, మీరు చదువుకోకుండానే ఇంత పెద్ద స్థాయికి ఎదిగినారే, చదివింటే ఇంకా ఏ స్థాయిలో ఉండేవారేమో మీరు అని అడుగుతాడు. అప్పుడు రామన్న మనసులో నవ్వుకుంటాడు, నాన్న చదివింటే అదే హోటల్లో పని చేసుకుంటూ ఉంటుంటే, అలాగే నాకే ఉన్న పని పోయిందని అప్పుడే నేను చనిపోదాం అనుకున్నాను, పోయినా అక్కడికే నా జీవితం ఎండ్ అయిపోతుండే, కానీ ఈ పేరు, ఈ ప్రతిష్టలు, ఈ మంచి జీవితం మిస్ అవుతుంటే కదా అని మనసులో అనుకొని ఆయనను చూసి ఊరికే నవ్వుతాడంతే. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, మాకు ఏమైనా పని చేసేటప్పుడు ఆ పని పోతే, ఆ జాబ్ పోతే నెక్స్ట్ జీవితమే లేదు అనుకోకుండా, మా కాడది లేదు అనుకోకుండా ఏది ఉందో మా కాడ అదే చేసుకుని హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేద్దామని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. మరో నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం.